హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉదయం రేడియోలో 6 గంటలకల్లా సూక్తి సుధ వినేవారు. అలా మేము కూడా అలవాటు చేసుకున్నాము. కానీ ఏదో ఒక రోజు అలా ఆకాశవాణిలో నేను కూడా సూక్తి సుధ చెప్తానని ఏ రోజు కూడా ఊహించలేదు. నాకు ఈ అవకాశం కల్పించిన సిహెచ్ మాణిక్యారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఆ ఆనందం ఎంతో బాగుందండి. రేడియో స్టేషన్కి వెళ్ళటం అవన్నీ కూడా ఎంతో మధురానుభూతులు. నాకు ఈ సంవత్సరంలో జనవరిలో వచ్చింది, మళ్ళీ నవంబర్లో ఇచ్చారు. ఆ అనుభూతులన్నీ మరొక వీడియోలో తెలియజేస్తాను. ఈ నెలలో ప్రసారమైన ఆడియోలన్నీ కూడా వీడియోలు చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. వీలున్న వాళ్ళందరూ కూడా వినాల్సిందిగా కోరుచున్నాను. దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసి అనంతమైన పుణ్యఫలాలను అందించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్ పరం నచ దేవ సమం శాస్త్రం న తీర్థం గంగాయస్థమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా ప్రతినిత్యం బోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నియమ నిష్ఠలతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు నిర్వహిస్తారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకం, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ప్రతి ఈశ్వరాలయంలో రుద్రనమకం మంత్రభాగం మారుమ్రోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం ఆచరించి శివకేశవులకు ప్రత్యేకంగా నెల రోజుల పాటు ఆరాధిస్తారు. పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగములో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖముగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్య ఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలు విన్న సూతముని, ఓ ముని పుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక వ్రతము
హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతమాచరించాలని కోరికను కలగచేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపును కలిగిస్తాడు. ఈ మాసములో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎం వరలక్ష్మి.